హాయ్ మామా, ఏంటి ఈ డ్రెస్ అనుకుంటున్నారా? ఇదే నా వృత్తి మామ. నేను ఒక హోమ్ గార్డ్ని. నాకు ఉద్యోగం వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది మామ. ఈ వ్యవస్థ పుట్టి 63 సంవత్సరాలు అవుతుంది మామ. ఈ రోజు హోమ్ గార్డులో ఆవిర్భావ దినోత్సవం మామ. నా శాలరీ వచ్చి 21,000 మామ. అంటే మేము పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి సేదోడు వాదోడుగా ఉంటాం. అంటే నైట్ టైం బీట్లు తిరగడానికి, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు జీపు అవి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, కంప్యూటర్ వచ్చిన వాళ్ళు కంప్యూటర్ ఫీల్డ్లోని ప్రతి చోట మేము ఉంటాం మామ. పోలీస్ డిపార్ట్మెంట్లో తగిన వేతనం దక్కదు మామ. ఏంటంటే కానిస్టేబుల్కి తక్కువ, కూలి పని చేసుకునే వాళ్ళకి ఎక్కువ అన్నట్టు ఉంటుంది మా బ్రతుకులు. కానీ కూలి పని చేసుకున్న వాళ్ళు కనీసం 1000 రూపాయలని తెచ్చుకుంటారు. మా జీతం వచ్చి రోజుకి 700 మామ. అది మేము సెలవు పెడితే ఆ 700 కూడా కట్ అయిపోతుంది మామ. నీ ఆరోగ్యం బాగోపోతే బయట కంపెనీల్లో చేసే వాళ్ళకి పిఎఫ్ అవి కట్ అవుతుంటాయి. కానీ మాకు అవి అలాంటివి కూడా కట్ అవ్వడం ఏమి ఉండదు. నా రిటైర్మెంట్ వచ్చే స్టేజ్కి నేను ఉత్తి చేతులతో నేను ఏ స్టేషన్లో అయితే పనిచేస్తానో ఆ స్టేషన్లో ఒక సాల్వ కట్టి అది ఎటువంటి రిమార్కు లేకుండా రిటైర్మెంట్ అయితే ఒక సాల్వ ఒక దండ వేసి పంపించేస్తారు. మా తోటి సహోదరులే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒకరోజు జీతాన్ని పండుగ వేసుకుండి వెళ్ళేటప్పుడు ఇస్తారు. ఒకవేళ మేము కాలం చేసినా కూడా వాళ్ళు ఒకరోజు జీతం వేసుకుండి ఇస్తూ ఉంటారు.